శ్రీ శ్రీ చైతన్య చరితామృతం आदिलीला षष्ठ परिच्छेद अद्वैताचार्य तत्व बोलते कि ये कविराज गोस्वामी भगवानेर दास्येर महिमाट वर्णना करছেন। যেমন বলরাম পর্যন্ত ভগবানের মাধুর্যটা অথবা ভগবানের সেবা মাধুর্য আস্বাদন করিবার জন্য সবসময় লালায়িত। কৃষ্ণ कृष्ण साम्ये नहितार एकमात्र अंशी कृष्ण अंशो अवतार अंशी अंशे देखी ज्येष्ठ कनिष्ठ आचार ज्येष्ठ भावे अंशी ते होय प्रभु ज्ञान कनिष्ठ भावे अपनाते भक्त अभिमान कृष्णेर समता होइते बड़ो भक्त पद आत्मा होइते कृष्णेर भक्त हय प्रेमास्पद आत्मा होइते कृष्ण भक्ते बड़ो करिमानी इहाते बहुत शास्त्र वचन प्रमाणे एकमात्र श्री कृष्ण ये अंशी और बाद बाकी जो तो अवतार सावतार अंशो और अंशी अंशो यही परस्पर व्यवहार इधर अंशी के प्रभु बोले अंशुगुलु माने अंशी छोटो हो कनिष्ठ होले वो अंशगुलु बड़ो होले वो ता सेवा प्रवृत्ति ता आके ज्येष्ठ भावे अंशी ते होय प्रभु ज्ञान ज्येष्ठ अंशी ज्येष्ठ सेजन्नु अंशुगुलु साहब अंशी के प्रभु बोले माने कनिष्ठ भावे आपनाते भक्ति अभिमान तारा सवाई अंशी कृष्ण থেকে তারা কনিষ্ঠ ছোট মনে করে তার প্রতি যে আমরা সবাই কৃষ্ণের ভক্ত সেরকম অভিমান তাদের মধ্যে থাকে। কৃষ্ণের সমতা হইতে বড় ভক্তপদ ভগবানের সঙ্গে সমতা থেকে তুলনায় ভক্তপদটা বড়। স্বরূপ মুক্তি চায় না লোকজন ভগবান রূপের মতো রূপ ভগবানের মতো রূপ থেকে কি লাভ ভগবানের সমতা থেকেও বড় ভক্তপদ आत्मा হইতে কৃষ্ণের ভক্ত এই প্রেমাস্পদ শ্রীকৃষ্ণ যারা তাকে প্রভু বলে অথবা তাকে দাস করে সেই ভক্তদের প্রতি ভগবান তার আত্মা থেকেও বেশি ভালোবাসেন। তাই তো ঠিক বলছো তো बोल হলে বলবেন বাংলাটি জানি না প্রেমাস্পদ आत्मा হইতে কৃষ্ণ ভক্তে বড় করি মানে কৃষ্ণ তার ভক্তগণকে নিজের আত্মা থেকে বড় করে সম্মান করেন। ইহাতে বহুত শাস্ত্র বচন ప్రమాణে এই কথাতে అనేక శాస్త్ర ప్రమాణాలు আছে చెప్పుకున్నాం ఏమిటి ఈ అధ్యాయములో అద్వైతాచార్యుల యొక్క మహత్యం చెప్పడానికి వెళ్ళి కవిరాజు గోస్వాముల వారు భగవంతుడి యొక్క దాస్య ఉత్కృష్టతని కొనియాడుతున్నారు। సాక్షాత్ బలరాముడు కూడా భగవంతుడి యొక్క దాస్యాన్ని కోరుకుంటూ ఉంటాడు। రామావతారం సరిగా చేయలేకపోయాడు కాబట్టి భగవంతుడి దగ్గర మళ్ళీ వరం తీసుకుని కృష్ణుడు కన్నా వయసులో ఎక్కువగా బలరాముడిగా అవతరించాడు। ఎందుకంటే అక్కడ తన మనస్ఫూర్తిగా భగవత్ సేవ చేయలేకపోయాడు। ఆయన యొక్క ఆదేశం కోసం వేచి ఉండవలసి వచ్చేది। కానీ సేవకుడండి గురు ప్రభు గారి యొక్క ఆదేశం వరకు చూడట ఆయన మనసులో విషయాన్ని తెలుసుకుని ముందే సేవ చేయాలి। అదే అసలైనటువంటి ఉత్తమమైనటువంటి సేవకుడు। కాబట్టి బలరాముడు కూడా భగవంతుడి యొక్క దాస్యం ముందు ఎక్కువ మక్కువ। ఇంకా కృష్ణుడు స్వయం భగవంతుడు ఆయన అంశి మిగతా అందరూ కూడా భగవంతుడి యొక్క అంశములు కళలు। కాబట్టి లోకరీతిని అనుసరించి అంశి ప్రభువు అంశములు అంశి యొక్క సేవకులు అంతేనా కనపడుతుందా? కాబట్టి వీళ్ళందరూ కూడా అంశి ఆ కృష్ణుడికి సేవ చేయడం కోసం నిరంతరము లాలయితులవుతూ ఉంటారు। అందులో మహాపురుషుడు వచ్చేటప్పటికీ అంశి అయ్యుండు కూడా అందరికన్నా చిన్నవాడుగా మహాపురు ఆవిర్భవించారు। అంశములందరూ కూడా గురువర్గంలా అవతరించారు। బాహ్య విషయముగా వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా నిరంతరము మహాప్రభు యొక్క సేవ చేయడం కోసం వాళ్ళు
తాతలాడుతూ ఉండేవారు. ఇది సహజమైనటువంటి ప్రేమ దాస్యం యొక్క స్వభావం అన్నమాట. అంతెందుకుట ఇంకా అంటున్నారు, కృష్ణుడితో సమాన పదవిని పొందడము కన్నా ఆయన యొక్క దాసుడైన పదం చాలా గొప్పది. భగవంతుడితో మనం సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుష్టి, నా మట్టి మశానం రకాలుగా ముక్తులు ఉన్నాయి, అవన్నీ కోరుకుంటాం కదా. అందులో సారూప్యం ఇది, భగవంతుడు లాంటి రూపాన్ని పొందడం. ఎంత ఆనందం ఆయన ఒకటి అనుకుంటాం. అలాగే భగవంతుడు సమానమైనటువంటి పదవి, సారూప్యము, ఆయన దగ్గర సారూప్యము, దగ్గర ఉన్న సామీప్యము, వీటన్ని కూడా భగవద్దాస్యమైనటువంటి పదవి ఏదైతే చాలా గొప్పది. ఇంకా ఏమిటంటే అందుకని కృష్ణేర్ సమత హోయితే బొడో భక్తపో, కృష్ణుడి యొక్క సమత సమానత్వము కంటే హోయితే కంటే బోడో పెద్దది భక్తపదవి అన్నమాట. ఎందుకుట, అటువంటి భక్తులకి భగవంతుడు ఆత్మను కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఏమి కోరరు కాబట్టి, ఏం కోరకపోతే ఎక్కడికి వెళ్తావు, త్వరగా పోయి ఇక్కడి నుంచి ఎంతసేపు కూర్చుంటావు, నేను కదలను, కదలకపోతే సరే ఈ సేవ చేసాడు, సేవిస్తాడు అన్నమాట. ఎందుకని భక్తులు ఏమి కోరుకోరు, మన సేవే. కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఆత్మ కూడా ఇచ్చేస్తాడు. ఆత్మ హోయితే కృష్ణ భక్తే బోడో కొరిమాని, ఇంకా ఆత్మ హోయితే కృష్ణే భక్త హోయి ప్రేమాస్ప. ఇంకా భగవంతుడు తన ఆత్మ కన్నా ఎక్కువగా ప్రేమ చూపిస్తాట భక్తుల యందు. కృష్ణ భక్తే బోడో కొరిమాని, ఆ కృష్ణుడు తన భక్తుడు తనకంటే ఎక్కువగా ఆదరిస్తూ ఉంటాడు. దీనికి శాస్త్రములో భూరి భూరి ప్రమాణాలు ఉన్నాయి. బూర్లు కాదు, బూర్లా, భూరి భూరి ప్రమాణాలు ఉన్నాయి. నా తథా మే ప్రియతమ ఆత్మయోనిర్నశంకర నచ సంకర్షణో న శ్రీర్నైవాత్మా చ యథా భవాన్. సాక్షాత్తుగా భాగవతము ఏకాదశ స్కందములో ప్రమాణం చెబుతున్నారు. এই কথাতে প্রমাণ কোথায় আছে বললে ভাগবতে 11 স্কন্ধে আছে। কি বলছেন, হে উদ্ধব, ব্রহ্মা, সংকর্ষণ, লক্ষ্মী বা স্বয়ং আমি আমার তত প্রিয় নয়, যে রূপ আমার ভক্ত তুমি আমার প্রিয়। হে উদ্ধব, তোমাকে আমি যেমন ভালোবাসি সেই রকম আমার ছেলে এটা ব্রহ্মা আর আমার নাতি কে শিব, আমার ভ্রাতা সংকর্ষণ অথবা আমার স্ত্রী লক্ষ্মী দেবীকে আমি অত ভালোবাসি না। কাকে ভালোবাসে? ఉద్ధవకి, భక్తకి. భాగవత చెప్తున్నాడు, భగవంతుడు చెప్తున్నాడు ఏమిటా, ఓ ఉద్ధవా, నిజం చెప్తున్నాడు, నేను నిజంగా చెబుతున్నా ఏమిటిట, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో అంతటి ప్రియులు మా కొడుకు కాని, మా మనవడు కాని, మా సోదరుడు కాని, నా భార్య కాని కాదున్నారు. మనవడు ఎవరు? మనవడు శివుడు. కొడుకు ఎవరు? బ్రహ్మ. సోదరుడు అంటే బలరాముడు. భార్య ఎవరు? లక్ష్మీదేవి. వీళ్ళెవ్వరూ కూడా అంత ప్రియులు కాదుట భక్తుడు. అందుకనే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. గజేంద్రుడు పిలుస్తూ ఉంటే అక్షంతరం కోసం అని చెప్పి ఆర్తత్రాణ పరాయణుడు చూడటం. ఇంకా రుక్మిణీదేవికి చెప్పలేదు, మన అంతరంగమైనటువంటి ఆ భార్య చెప్పలేదు, నిలుస్తాను చూసుకొని చెప్పి చెప్పలేదు. ఎవరిని వెళ్ళిపోయాడు అంతే. సిరికి చెప్పడు, శంఖచక్రం ఏదో ఈ సంధింపడు, మహాత్ముడు ఎంత అనుభవించాల్సి ఉన్నది. ఇవన్నీ కూడా శాస్త్ర మామూలు మాటలు ఇవి, వాళ్ళు దర్శించాల్సినటువంటి అనుభవించిన విషయములు అవి. కాబట్టి భగవంతుడి యొక్క పక్కన కూర్చోవడం కన్నా కవిపతి దాస్యే, అటువంటి దాస్యములో గొప్పతనం ఉందన్నమాట. కృష్ణ సామ్యేనో హేతారు మాధుర్య ఆస్వాదం భక్త భావే కోరేతారు మాధుర్యో సర్వాన్. ఈ ভাবে পদগুলি তিনি লিখলেন। হ্যাঁ, কৃষ্ণ সাম্য নহে তার মাধুর্য আস্বাদন। ভগবানের সমান হয়ে বসে থাকলে তার ভগবানের মাধুর্যটা আস্বাদন করা যাবে না। ভগবানের সঙ্গে সমান পদবিতে বসলে মাধুর্য আস্বাদন, ভগবানের মুখামুখি থাকতে হবে। এই জন্য ওই যখন রাখালরা সবাই কুলিনে ভোজন করার সময় কিরকম বসলো, ভগবানের মাধুর্য
इन्हीं कावर समय जे मिष्टी के लिए की रकम तार मधुरमा मुखेर मध्य आसे टॉक के लिए की रकम तार मधुरमा सद्गुरु दर्शन करवार जन समस्त साकारा भगवान के सामने बसे आछे सम्मुखे बसले तबे भगवान मध्य जा कोई रूप तार जे विकार गुলি दर्शन करा যাবে সেজন্য বলছেন ভক্ত ভাবে করে তার মাধুর্য চরবণ সেজন্য সবাই ভক্ত ভাব অঙ্গীকার করে সেই ভগবানের মাধুর্যটা చరవణ করিয়া থাকে భగవంతుడు సమానంగా కూర్చున్నట్లయితే భగవంతుడి యొక్క మాధుర్యాన్ని ఆస్వాదన చేయలేం కనబడతాడు పక్క చూసుకోవాలి అది ముఖాముఖి ఉన్నట్లయితే చక్కగా భగవంతుడు ఆ పురుని భోజనంలో కూర్చుని తింటుంటే వాళ్ళందరూ కూడా కృష్ణుడు తీరుతున్నప్పుడు ఆయనలో మాధుర్యం ఏ విధంగా ఉండదు ముఖంలో అదే కనుక పులుపు తింటే ఏ విధంగా వికారాలు ఉంటాయి అవన్నీ వాడు చూసి ఆస్వాదించేవారు కాబట్టి భక్తభావముతో కనుక ఉన్నట్లయితేనే భగవంతుడి సమ్ముఖముగా ఉండి ఆ మాధుర్యాన్ని మనం చర్వణము చేయగలము చర్వణం అంటే నన్ను మింగేయడం కాదు ఆస్వాదనము శాస్త్రేరు సిద్ధాంతో విష్ణేరు అనుభావ मूढ़ लोक नहीं जाने भावेर वैभव এই ভাবটা কি করে আসবে ভাবের যে বৈভব তার উৎকর্ষতা তার বিভূতি তার শ্রেষ্ঠত্ব একমাত্র ভক্ত ছাড়া কে জানি সেই জন্য এই সমস্ত শাস্ত্রের সিদ্ধান্ত মনে করা কথা না তোমার ভালো লেগেছে বলে তুমি বললে আমি বিশ্বাস করবো না না শাস্ত্রের সিদ্ধান্তই ভাই বিশ্বাস করতেই হবে বিশ্বাস করলে পাবে চমৎকার অথবা বিশ্বাসে মেলাই বস্তু তাই তো সেই জন্য শাস্ত্র সিদ্ধান্ত সমস্ত কিছু বিষ্ণুর অনুভব বিষ্ণু নিজে অনুভব করেছেন মূঢ় লোক নাহি জানে বৈভবতা যারা মূর্খ তারা কাছে আসতে পারে না কি জানে রস বেরস গেট বাই করে দাও কোনো অধিকার নেই నలుగురిలో కలిసి ఆనందంగా ఉంటే కదా మనకి మన ఒకరికి দাঁড়িয়ে পকাপই মিলছে পাকান জন্য বলছেন ওই জন্য মহাপ্রভু কি করেছেন ভক্তগণকে নিয়ে আশাঙ্কিত করেছেন যখন তিনি আশা সাধন করতে হবে তাকে একমাত্র ওই রায় রামানন্দকে আমাদের স্বরূপ দামোদরকে নিয়ে অন্তরে বসে ঘোষী না হলে হবে না সাধন হবে না আর জ্ঞানী কর্মী যোগী আর দিদি ভক্তরা সবাই তাদের কাছে নিয়ে টানাটানি তোমরা বাইরে থাক আমাদের আসো না কিন্তু বলছেন কি এই మూఢ লোক তারা সেই ఆస్వాదనేর ప్రేమేর దాస్యేর যে ఉత్కృష్టత তারা বুঝে না ఇదంతా కూడా ఏదో కృష్ణుడంటే మనకి ఇష్టం కాబట్టి రాసుకున్నాం అలా కాదుట శాస్త్ర సిద్ధాంతం ఈ విధంగా ఉంది ఆ శాస్త్ర సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవాలి అంటే విజ్ఞేర్ అనుభవం ఇది విజ్ఞులు పండితులు అనుభవించారు దాన్ని శాస్త్ర విషయం అంతా అందరూ కూడా అనుభవించగలుగుతారా అనుభూతికి రావు నిత్య విషయాలు మనకు అనుభవానికి రావు అటువంటిది పండితులు దాన్ని అనుభవించి వాటికి వ్యాఖ్యానం రాశారు కానీ ఎవరైతే మూఢులు అంటే ఇక్కడ మూర్ఖు అని కాదు కర్మి జ్ఞాని యోగి వైదీ భక్తిని అనుసరించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మూర్ఖులు గౌడి మఠంలో పాయసం పెడుతుంటే పాయసం విలువ తెలియపోతే వాడు ఏంటంట ఒక్కసారి రుచి మరిగితే అందరూ కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ విధంగానే ఇక్కడ కృష్ణుడి యొక్క ఆ లీలా మాధురి ఎవరికైతే ఒక్కసారి వాళ్ళు వినగలిగారో వాళ్ళు మళ్ళీ వదిలిపెట్టరు ఇంకా కావాలంటారు అనమాట కాబట్టి మూడులు వీళ్ళకి తెలియదు కానీ ఎవరైతే భక్తులో వాళ్ళకి ఈ రసము యొక్క వైభవం తెలుస్తుంది అన్నమాట అందుకనే భక్తభావంలో ఈ నిత్యానందో రామాది విష్ణు వర్గేరు కృష్ణ మాధుర్యో ఆస్వాదం అందుకని నేను చెప్పుకున్నా రాముడు కూడా కృష్ణ యొక్క మాధుర్యాన్ని ఆస్వాదం అనుకుంటాట మీరు కృష్ణభక్తులు కాబట్టి కృష్ణుని ఎక్కువ చెప్తున్నారు అనుకుంటే మేమేం చేయలేం ఇది అంతర్నిహితమైనటువంటి విషయం అన్నమాట దీన్ని ఎవరు త్వరగా అర్థం చేసుకోలేరు లోపల ఊరుతూ ఉంటుంది అన్నమాట ఇది ఆ విధంగా శాస్త్ర విషయం చక్కగా ఆయన కవిరాజు కోసం వర్ణించారు
ভক্ত ভাব অঙ্গীকরি বলরাম লক্ষ্মণ অদ্বৈত নিত্যানন্দ শেষ সংকর্ষণ কৃষ্ণের মাধুর্য রসামৃত করে পান সেই সুখে মত্ত কিছু নাহি জানে আন। সেই জন্য ভক্তভাব অঙ্গীকার করে কৃষ্ণ অবতার মধ্যে যে বলরাম তিনি নিত্যানন্দ প্রভু হয়েছেন, আবার রামাবতার মধ্যে যিনি লক্ষ্মণ তিনি অদ্বৈত আচার্য হয়েছেন। বুঝতে পারলেন? দুই ভাবের পার্থক্যতা আছে। হ্যাঁ, বলরাম লক্ষ্মণ দুই জন একই হলেও বলরাম নিত্যানন্দ প্রভু হলেন, লক্ষ্মণ হলেন অদ্বৈতাচার্য। তিনি লিখছেন, আমি না। ভক্তভাব অঙ্গীকরি বলরাম লক্ষ্মণ অদ্বৈত নিত্যানন্দ শেষ সংকর্ষণ, এভাবে হয়েছে। কৃষ্ণের মাধুর্য রসামৃত করে পান। সবাই কৃষ্ণের মাধুর্য রস অমৃত পান করিয়া থাকেন, সেই সুখে মত্ত কিছু নাহি জানে আন। সেই মাধুর্য আস্বাদন করলে মত্ত হয়েছে। যেমন একটা দুটো লোক যদি গল্পের মধ্যে মজে যায়, গল্পের মধ্যে মজে গেলে না লোক দেখলেও শুনতে পারে না, ওরা মুছতে হয়। এইরকম কৃষ্ণ লীলার যে রসের মধ্যে যারা মুজেছে তার বাহ্য জ্ঞান থাকে না, দিক বিদিক জ্ঞান থাকে না, কিছু నాహి జానే ఆన్. కాబట్టి భగవంతుడు అందుకనే వీళ్ళందరూ కూడా భక్తభావాన్ని అంగీకరించి బలరాముడు లక్ష్మణుడు అందరూ కూడా అద్వైతాచార్యుల వారు నిత్యానంద ప్రభు ఆ విధంగా అవతరించారు. బలరాముడే సంకర్షణుడు, ఆయనే నిత్యానంద ప్రభువు. లక్ష్మణుడే ఆదిశేషువు, ఆయనే అద్వైతాచార్యుల వారు. ఒక్కోసారి నిత్యానంద కూడా ఆయన కూడా ఆదిశేష అంశం ఉందన్నమాట. కృష్ణుడి యొక్క మాధుర్య రసామృతాన్ని పానం చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళందరూ కృష్ణుడి యొక్క మాధుర్య రస అమృతం మూడు చెప్పారు. భగవంతుడి యొక్క మాధుర్యం అనేటువంటిది రసం అన్నమాట. రసం అంటే ఎసెన్స్, సార వస్తువు, అది అమృతము. దాన్ని పానం చేస్తున్నారు. అందుకనే ఆ సుఖములో వాళ్ళకి ఇద్దరు చూడండి, ఇద్దరు ముగ్గురు కూర్చుని అమలాకులు మాట్లాడుకుంటుంది, వాళ్ళకి ఇంకా బయట పిలుస్తున్నా ఒప్పుకోరు. భర్త పిలుస్తున్నాడు, భర్త కంచంలో పెట్టి చూసుకున్నాడు, ఆయనకి అయిపోయింది, మధ్యకు పోయాలి. ఏమే రావే అంటే కళ. ఎందుకంటే ఆ కథలలో కలప అంటే ఆ జల్పముల్లో ఆ విధంగా మొత్తులైపోతారు అనమాట. సామాన్య లోక విషయం ఈ విధంగా ఉంటే ఇంకా భగవంతుడి కథలు ఇంకెంతో ఉంటాయిట. ఆ కథామృతములో వాళ్ళు నిరంతరము కథయం తస్యమాం నిత్యం తుష్యంతి రమంతి చ. వాళ్ళు బయటిగా ఆకలి ఉండదు, ఏముండదు. మహాప్రభు దగ్గర ఒక ఆయన వచ్చేట, ప్రభుగారు నాకు కృష్ణుని యొక్క లీలలు వినాలని ఉందన్నారు. ఏం చెప్పాడు ఆయన? రామన్ దగ్గర వెళ్ళన్నారు. రామన్ దగ్గర వెళ్ళారు. పొద్దున మొదటి దర్శనములో పని అవ్వలేదు, కూర్చో అయిపోయింది. నేను వెళ్ళమన్నా వెళ్ళామని అడిగారు మహాప్రభు. ఎందుకంటే ఒకవేళ అక్కడ వెళ్ళినట్లయితే ఏ సుఖం అనుభవించడం మహాప్రభు చెప్పేవాడు కదా. మళ్ళీ మహాప్రభు దగ్గర రావడంలే, పిలిపించారు. ఏంటి వెళ్ళావా? అలా లేదు, ఎలా మళ్ళీ వెళ్ళన్నారు. వెళితే ఆమె పొద్దున కూర్చున్నారు, సాయంత్రం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం టిఫిన్లు టీలు ఏమీ లేవు. ఆయనకి సంబంధం నీకు సంబంధం లేదు. వన్మారాజు గారు మద్రాసులో ఉండేవారు, వెళుతుండేవారు అనమాట. అప్పుడు నిత్యానంద ప్రభు కూర్చునేవారు. రామచంద్ర ప్రభు మీరు చూడదనుకుంటా, ఆయన మీకు తెలుసు రామచంద్ర ప్రభు యోగపటంలో పూజారిగా ఉండేవారు. ఆయన పేరు ఇప్పుడు పరమహంస మహారాజ్. భోజనాలు పంజాబ్ ప్రసారం అయిపోయి కూర్చునేవారు. మధ్య గదిలో చెప్పేవాళ్ళు మొదలు పెట్టేవారు. ఆయన విషయాలు చెబుతుండేవారు, విదేశ విషయాలు చెబుతూ ఉండేవారు. 4 అయిపోయింది. అప్పుడు మరి అయిపోతుంది వచ్చి అవి గుడి వీళ్ళు అయిపోయేవారు అనమాట. అంటే ఆ కథలలో అంతటి మనస్సు అక్కడ ఉండిపోతుంది అనమాట. మిగతా మీరు ధ్యానం చేయండి, మనసు అవ్వదు. హరినామం చేసుకోండి, మనసు అక్కడ ఉండదు. కానీ కథలు వింటుంటే అక్కడ ఉండిపోతుంది అనమాట. అందుకని వాళ్ళందరూ కూడా చక్కగా సుఖముతోటి ఆ భగవంతుడి యొక్క మాధుర్యమైనటువంటి ఆ రసముని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. అన్నేరో ఆచుకు కార్యో ఆపనే శ్రీకృష్ణ ఆపనో మాధుర్యో పానే లొయ్యాస తృష్ణ స్వమాధుర్య ఆస్వాదితే కొరేను যতন ভক্ত ভাব বিনু নহি তাহা আস্বাদন. সবার কথা দূরে থাকুক, স্বয়ং শ্রীকৃষ্ণ তার রসামৃত পান করিবার জন্য সবসময় ব্যগ্রতা প্রদান করেন.
ব্যগ্রতা তিনি দেখান। শ্রীকৃষ্ণ আপন মাধুর্য পানে হইলা সতৃষ্ণ। নিজের মাধুর্যটা দেখি, সবাই এত দেখছে, আমি একবার দেখবো আমার মাধুর্যটা কিরকম। দেখতে পারবে? কৃষ্ণ 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 মতো থাকলে হবে না, কৃষ্ণ আবার সামনে আসতে হবে। কিন্তু সামনে আসবে এই জন্য সমাধুরী আস্বাদিতে করেন যতন, ভক্তভাব দিন নহে তাহা আস্বাদন। নিজের অমৃত আস্বাদন করিবার জন্য খুব ছটফট করছে প্রাণ, কিন্তু কি করে হবে? তিনি ভক্তভাব স্বীকার না করলে কাজ হবে না। সেই জন্য তিনি ভক্তভাব অঙ্গী করি হইল অবতীর্ণ শ্রীকৃষ্ণ চৈতন্য রূপে সর্বভাবে পূর্ণ। এই জন্য সেই লোকটা সামলাতে না পেরে তিনি সমস্ত কিছু ভাগবতটা ছেড়ে দিয়ে ভক্তভাব অঙ্গীকার করে সেই শ্রীকৃষ্ণ চৈতন্য মহাপ্রভু রূপে অবতীর্ণ হলেন। কিরকম? সর্বভাবে পূর্ণ হয়ে। শ্রীকৃষ্ণ পরিপূর্ণ, তার থেকেও পরিপূর্ণ মহাপ্রভু। কেননা এই শ্রীকৃষ্ণ রাধার ভাব অঙ্গীকার করতে হয়েছে, সেই জন্য তার మధ్య పరిపూర్ణ ఉత్తమ రూపే మహాప్రభు మధ్య రొయ్యేছে. కాబట్టి ఇంకా మిగతా వాళ్ళ విషయం అటు పెట్టి ఎవరైతే కథానాయకుడో కృష్ణుడో ఆయనకే తన యొక్క మాధుర్యం ముందు లోభం కలిగిందిట. ఇంతమంది చూస్తున్నారంటే నేను కూడా చూద్దాం ఆ విధంగా ఉందో అనుకున్నాడు. అనుకుంటే అక్కడ ఉంటే సరిపోతుందా? కొమ్మిటి దిగాలి, కిందకి ఎత్తుకుని ముఖాముఖి అది వదిలిపెట్టి ఎక్కి రావాలి, చూసుకోవాలి. అందుకని ఆయన అతి కష్టం మీద రాధ దగ్గర వెళ్ళి ఒక్కసారి ఈయమాను బతిమాలుకొని ఆవిడ దగ్గర భావాన్ని తీసుకొని భక్తభావాన్ని తీసుకుని, భక్తభావం ఆయన దగ్గర ఉండదు, భగవంతుడు అయినా భక్తభావం ఆయన దగ్గర ఉండదు, అది ఒక భక్తుల దగ్గరే ఉంటుంది. అందుకని భక్తులు శేషాలు రాధ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర ఆ భావాన్ని ఒక్కసారి బదులు తెచ్చుకొని ఆయన పరిపూర్ణ రూపంతో చైతన్య మహాప్రభు అవతరించారు. అందుకనే శ్రీకృష్ణుడి కన్నా కూడా ఇక్కడ ఎక్కువ తక్కువలని చెప్పట్లేదు, ఏమీను ఆయనలో ఉండేది ఆయనలో ఉంది. కానీ దాత ఇచ్చే గుణము ఒక్క శక్తిలోనే ఉంటుంది. అందుకనే ఇంకా భగవంతుడు ఆయనే యజమాని, ఆయనే సేవకుడయి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభులో సర్వభావములతో పరిపూర్ణుడై ఆయన అవతరించాడు. నానా భక్త ভাবে করেন সমাধুর্য পান পূর্বে করিয়াছি এই সিদ্ধান্ত ব্যাখ্যান। আগে বলা হয়েছে, সিদ্ধান্ত ব্যাখ্যা করেছেন মহাপ্রভু সম্বন্ধে বলার সময় এ সমস্ত কিছু কথাটা হয়ে গেছে। হ্যাঁ, পূর্বে করিয়াছি এই সিদ্ধান্ত ব্যাখ্যা। কোনটা? নানা ভক্ত ভাবে করেন সমাধুর্য আস্বাদন, তার নিজের মাধুর্য আস্বাদনটা বিভিন্ন ভাবে যত দিকে পারে তত দিকে তিনি আস্বাদন করলেন। অবতার গণের ভক্ত ভাবে অধিকার, ভক্ত ভাব হইতে অধিক সুখ নাহি আর। অবতার গণব ভক্ত ভাব অঙ্গীকার হয়েছে, ভক্ত ভাবের মধ্যে ভক্ত সেই পদের মধ্যে যত অনুভব হয়, যত আস্বাদ হয়, সেই সুখ হয়, সুখ অন্য জায়গায় থাকে না। মূল ভক্ত অবতার শ্রী শঙ্কর্ষণ, ভক্ত অবতার তিহ অদ্বৈতে গণন। অদ্বৈত আচার্য গোসাইয়ের মহিমা অপার, যাহার হুঙ্কারে কইল চৈতন্য অবতার। এই ভক্ত অবতার গুলো বলতে কে? মূল ভক্তকে শঙ্কর্ষণ আর ভক্ত অবতার। ভক্ত হলেন শঙ্কর্ষণ নিত্যানন্দ প্রভু, ভক্ত অবতার হল অদ্বৈতাচার্য। অদ্বৈতাচার্য গোসাইয়ের মহিমাটা অপার, ওনার হুঙ্কারে চৈতন্য মহাপ্রভু অবতার হলো। সংকীর্তন পর প্রচারিয়া সব জগত তারিল, অদ্বৈত প্রসাদে লোক প্রেম ধন পাইল। সংকীর্তন প্রচার করে জগৎকে তারণ করেছে অদ্বৈতাচার্য। একমাত্র অদ্বৈতাচার্যের অনুগ্রহে এই সমস্ত দুনিয়া মহাপ্রভুকে পেতে পেরেছে আর প্রেম লাভ করতে পেরেছে। অদ্বৈত মহিমা অনন্ত কে পারে কহিতে, সেই লিখি যেই শুনি মহাজন হইতে। অদ্বৈতের মহিমাটা কে বর্ণনা করতে পারে? যতটুকু আমি শুনতে পেরেছি মহাজনগণ হইতে ততটুকু আমি লিখেছি। আচার্য চরণে মোর কোটি নমস্কার, ইথে কিছু অপরাধ না লোবে আমার। তোমার মহিমা কোটি সমুদ্র আঘাত, তাহার
ইয়ত্তা কহি এ বড় অপরাধ। জয় 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 শ্রী অদ্বৈত আচার্য, জয় জয় শ্রী চৈতন্য নিত্যানন্দ আর্য। 2 শ্লোকে কহিল অদ্বৈত তত্ত্ব নিরূপণ, পঞ্চতত্ত্বের বিচার কিছু শুনো ভক্তগণ। এইভাবে আদ্বৈতাচার্য কোটি নমস্কার করলেন। আমি এই আঘাত সিন্ধু স্বরূপ আদ্বৈতাচার্যের মহিমা, তার ইয়ত্তা, তার মানে ইয়ত মানে আয়ত্ত, তার কতটুকু তার পরিমাণ, এটা কে গণনা করতে পারে? কিন্তু আমি সাহস করে গণনা করেছি, এতে যেন অপরাধ না থাকে, আমাকে ప్రభు ক্ষমা করুন বলে এখানে বলছেন। আর పంచతత్వేর কথাটা పরে বলবেন। ఈ విధముగా భక్తుడు యొక్క భావాన్ని తీసుకొని మహాప్రభు అవతరించారు. భక్తుల్లో గొప్పవాడెవరు? సంకర్షణుడు, నిత్యానంద ప్రభు. భక్త అవతారము అద్వైతాచార్యుడు వారు. అద్వైతాచార్యుల మహత్యాన్ని చెప్పడం కోసం ఇక్కడ వర్ణిస్తున్నారు. కానీ ఆయన చాలా గొప్పవారు. ఆయన మహిమ చెప్పడము నా వల్ల కాదు. ఎందుకంటే ఆయన యొక్క అనుగ్రహం, హూంకారం వలన మహాప్రభు అవతరించారు. ఆయన యొక్క అనుగ్రహం వలనే ప్రపంచం అంతా కూడా మహాప్రభుని పొందగలిగింది, ప్రేమధనాన్ని పొందింది. అద్వైతాచార్యుడు వారి యొక్క ప్రసాదమనే లోకమంతా కూడా ప్రేమధనాన్ని పొందింది. ఆయన మహిమకి ఎటువంటి అంతు లేదు. నేను మహాత్ముల ద్వారా ఎంతవరకు విన్నానో దాన్ని మాత్రమే వ్రాశాను తప్ప నేను వ్రాయలేను. పైగా నేను నమస్కారం, ఆయన కూడా నమస్కారం చేస్తున్నాను. ఆయన అపరాధమును గణింపకుండా ఉండుగాక. ఎందుకు ఇందులో అపరాధం ఉంది అంటే, ఆయన యొక్క మహాత్యం సముద్రం లాంటిది. సముద్రానికి ఎల్లలు ఉన్నాయా? ఈ అతని పరిమాణం ఎంత విధంగా చెబుతాను? అయినప్పుడు సాహసించారు కాబట్టి ఈ సాహసాన్ని నన్ను క్షమించి అపరాధము కలగకుండా ఆయన చూడుగాక అని చెప్పారు. అని చెబుతూ ఈ అద్వైతాలకు నమస్కారము, నిత్యానంద చక్రవర్తి నమస్కారము, 2 శ్లోకాలలో అద్వైతాల యొక్క తత్వాన్ని కూడా ఇక్కడ నిరూపణ చేశారు. దీని తర్వాత పంచతత్వం యొక్క తత్వాన్ని చెబుతారు. అది వినండి అంటున్నారు. శ్రీ రూప రఘునాథ పదిజారవాస్ చైతన్య చరితామృత కోహే కృష్ణదాస్ ఇది శ్రీ చైతన్య చరితామృతే ఆది లీలాయాం శ్రీ అద్వైత తత్వ నిరూపణం నామ 6వ పరిచ్ఛేద. 7 అధ్యాయాల వరకు కూడా కవిరాజు గోస్వామి బాగా సిద్ధాంతాన్ని దట్టించి దాని తర్వాత మహాప్రభు అవతారం వస్తుంది. ప్రప్రథమగానే బృందావన దాసరావు చైతన్య భాగవతంలో మొదటి అధ్యాయంలో భగవంతుడికి అవతారం వర్ణించారు. కానీ ఇక్కడ ఈయన రసపరిపూర్ణ గ్రంథం కాబట్టి చైతన్య చరితామృతము, అది మనం అపార్థం చేసుకోకుండా సక్రమంగా కానీ తత్వం నిరూపణ చేస్తూ వెళ్ళినట్లయితే అందులో ఆస్వాదన తెలుస్తుంది. అమృతం కదా మరిది. అందుకని చెప్పి కొంచెం కష్టమైన వీటిని వినట్లయితే తత్వం మనకి అవగతం అవుతుంది. తత్వం తెలియనంత వరకు మనకి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.